చూడండి, వాడు ఏం చేస్తాడో తెలుసా? పాపంలోనికి నెట్టివేసే ముందు నీ ముందు ఎంతమందికి క్షమించబడలేదు తెలుసా? ఘోరమైన వాళ్ళు క్షమించబడ్డారు తెలుసా? వాడి ప్రీచింగ్స్ ఇలా ఉంటాయి. పాపం తర్వాత మనకు కలిగే నష్టం ఉంటుంది కదా, నష్టం దగ్గరికి వచ్చాడు ఏమంటాడు తెలుసా? ఆయన ఏం ప్రేమమయుడు, ఏం చేస్తాడు, ఎంత నష్టమా, ఎంత నమ్మకంగా ఉన్నావు, సంఘంలో నీలాగా ఎవరైనా నమ్మకంగా ఉన్నారా? నీలాగా ప్రార్థించేటోళ్ళు, నీలా ఆరాధించేటోళ్ళు ఉన్నారా? ఎంత క్రమంగా వెళ్తావు నువ్వు సమయానికి, మానక దశమ భాగాలు కానుకలు ఎంత చక్కగా ఇస్తావు, ఏ ప్రోగ్రాం జరిగిన ముందు ఎంత చక్కగా ఉంటావు. ఎంత చేస్తే ఒక చిన్న పాపానికి ఇంత నష్టాన్ని కలిగి చేస్తా అంటే తర్వాత మళ్ళా. సో బీ కేర్ఫుల్. తర్వాత మనల్ని ఆత్మన్యూన్యత భావం అంటే వాడి టార్గెట్ ఏంటంటే నువ్వు చచ్చిపోవాలి. ఆ చావు కూడా ఎటువంటి చావు తెలుసా? శాశ్వతమైనటువంటి చావుకి వెళ్ళిపోవాలి నువ్వు, జీవమును పొందలేనటువంటి చావుకి వెళ్ళిపోవాలి నువ్వు. అది అపవాది యొక్క టార్గెట్.